ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం వృషభ రాశి వారికి దురదృష్టాలు తొలగిపోయి అదృష్టం భరించాలంటే ఏ విధమైన పరిహారాలు చేయాలి, అదేవిధంగా మా తలరాత ఇంతే మాకెప్పుడు మంచి జరగదు అనుకునే వృషభ రాశి వారు ఏ పరిహారం చేయటం ద్వారా వారి జీవితంలో అద్భుతాలు చోటు చేసుకుంటాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే వృషభ రాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. వృషభ రాశి వారు ఎదుటివారిని ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు. ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అందంతో ఉంటూ తమ అందచందాలను చూసుకుని ఎప్పుడూ మురిసిపోతూ ఉంటారు. మీరు ఎప్పుడూ కూడా తమ అందాన్ని రెట్టింపు చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందరితో కలిసిపోయే మనస్తత్వం కలవారు. 10 మందిలో తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకొని వాటితో మంచి విషయాలను చెడు విషయాలను గ్రహించి వాటిని అమలు చేస్తూ ఉంటారు. వీరు ప్రేమకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి అలాగే బంధుత్వానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి ఆర్థిక సహాయం చేస్తారు. అలాగే మంచి సలహాలను కూడా ఇస్తూ ఉంటారు. ఎత్తుకు పై ఎత్తు వేయటంలో వృషభ రాశి వారు నిపుణులనే చెప్పవచ్చు. ఈ సమయంలో వృషభ రాశి వారు తమ జీవితంలోనే అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. వృషభ రాశి వారు తమ జీవితాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు. వారు తమ జీవితంలో ఎదుర్కొంటున్న అపజయాలకు కుంగిపోకుండా లక్ష్య సాధన దిశగా అడుగులు ముందుకు వేస్తారు. వృషభ రాశిలో వారు తమ అంతర్గత ఆలోచనను ఎవ్వరితోనూ పంచుకోరు. వృషభ రాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగరు. వృషభ రాశిలో జన్మించిన వారికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది. విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. వృషభ రాశి వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఏ విషయంలోనైనా సున్నితంగా ఆలోచించి న్యాయంగా తీర్పు చెప్పగలరు. మార్గదర్శక ప్రతిభ వీరిలో ఉంటుంది. ఉన్నత స్థానాలలో ఉన్న వారి ద్వారా వీరికి అపాయం జరుగుతుంది. వృషభ రాశి వారికి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవటం వల్ల విజయం కలిసి వస్తుంది. ఆత్మీయులతో కలహాలు ఇబ్బంది పెడతాయి. ఈ రాశివారు విలాసవంతమైన జీవితం గడపటం కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈ రాశివారు ఎక్కువగా వ్యాపారాలలో రాణిస్తూ ఉంటారు. అంతేకాకుండా టెక్నికల్ రంగంలో ఉద్యోగాలు సాధిస్తారు. వృషభ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. దీనికి కారణం వారి సానుభూతి హృదయం. అదేవిధంగా సాంస్కృతిక భావాలు ఎదుట వ్యక్తిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఎందుకంటే వీరి హృదయంలో ఒకసారి చోటు పొందితే అది ఎన్నటికీ చెరగదు. అదేవిధంగా వృషభ రాశి వారికి సాంస్కృతిక కళల పట్ల ఆసక్తి, మక్కువ ఎక్కువ. వీరు విదేశీ వ్యవహారాలు మరియు విదేశీ యాత్రలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అంతేకాకుండా నూతన వ్యాపారాలు ప్రారంభించడం కోసం కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి నిర్ణయం తీసుకోవడం ద్వారా మాత్రమే వీరి ప్రయోగాలు సఫలీకృతమవుతాయి. తాతల కాలం నాటి ఆస్తులను నిలబెట్టుకొని వాటిని రెట్టింపు చేయాలని నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. వీరి పూర్వీకుల యొక్క గౌరవ మర్యాదలను పెంపొందించుకోవడానికి తోడ్పడతారు. వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. వీరి పరిస్థితులకు అనుకూలంగా తమ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులైనా సరే తమ నేర్పరితనంతో ఎదుర్కొంటారు. వీరి యొక్క నైపుణ్యం కారణంగా ఎదుటివారి దృష్టి వీరిపైన పడుతుంది. కావున వీరికి నరదృష్టి కూడా ఎక్కువగానే ఉంటుంది. పెద్దలను గౌరవిస్తారు. ప్రేమ పట్ల వ్యతిరేకత చూపించినప్పటికీ కూడా స్నేహానికి ప్రాణం ఇచ్చే మనస్తత్వాన్ని కలవారు. స్నేహితులతో విహారయాత్రలు చేయటం వీరికి ఎంతగానో ఇష్టం. వీరి యొక్క స్నేహితులు ఆపదలో ఉన్నట్లయితే వీరు వారికి ఎంతో సహాయం చేస్తారు. స్నేహితుల యొక్క ఆపదను తమ ఆపదగా భావించి దాన్ని ఎదుర్కొనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వృషభ రాశి వారు ఎక్కువగా ప్రేమ వివాహాలను చేసుకుంటూ ఉంటారు. వీరి యొక్క దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో వెల్లివిరుస్తుంది. ఒకవేళ భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చినట్లయితే ఒకరికొకరు చర్చించుకుని వాటిని పరిష్కరించుకుంటారు. వృషభ రాశి వారికి ఉన్న మరొక అలవాటు మంచి బుద్ధి, పరోపకారం చేయటం. మీరు ప్రతి ఒక్కరికి సహాయపడాలని మనస్తత్వం కలవారు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి సహాయం చేయటం ద్వారా చిక్కుల్లో పడతారు. ఒక్కొక్కసారి దీని ద్వారా అవమానాలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. యవ్వన దశలో ఉన్న వృషభ రాశి వారు జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. తమ ముందు తరాల వారికి ఆదర్శంగా నిలుస్తారు. ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం ఉంటుంది. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. వృషభ రాశి వారు చదువు పట్ల ఆసక్తి చూపిస్తారు. వీరు ఎంతో ఇష్టంగా విద్యను అభ్యసిస్తారు. సాంకేతిక రంగంలో ప్రతిభను సాధిస్తారు.
వీరి యొక్క తల్లిదండ్రుల పేరును నిలబెడతారు. అదేవిధంగా కుటుంబ సభ్యులతో నిత్యం సంతోషంగా గడపాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించకపోవడం వలన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వైరస్తో కూడిన జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. శుక్రుని యొక్క బలం తగ్గినట్లయితే వీరి యొక్క వైవాహిక జీవితంలో అంత అనుకూలంగా ఉండదు. అంతేకాకుండా చిన్న చిన్న అవసరాలకు కూడా వేరే వ్యక్తులపైన ఆధారపడవలసి ఉంటుంది. మహిళలు కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. ప్రశాంతత లేకపోవడం, సమయానికి ఆహారం తినకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, ఆనందం లేకపోవడం, కుటుంబ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. వీరికి ఇంట్లో తులసి మొక్కను పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. అదేవిధంగా నిత్యం తులసి మొక్కను ఆరాధించడం ద్వారా వీరి యొక్క సమస్యలు తొలగిపోతాయి. ప్రశాంతమైన జీవితం పొందుతారు. తులసి వల్ల ఇంట్లో ఆనందం, సౌభాగ్యం, సంపదలను పొందుతారు. అంతేకాకుండా ఇంట్లో తులసి ఉండడం ఎంతో శుభకరం. వృషభ రాశి వారు వెండి లేదా ప్లాటినం ఉంగరం ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇది ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. అదేవిధంగా చర్మ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు వెండి ఉంగరాన్ని ధరించడం ద్వారా మీ యొక్క వ్యాధులు తగ్గుముఖం పడతాయి. వృషభ రాశి వారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లయితే గోమాతను పూజించడం ద్వారా వీరి యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఒక్క గోమాతను పూజించడం ద్వారా సకల దేవతలను పూజించినంత పుణ్యం దక్కుతుంది. జాతకంలో శుక్రగ్రహ దోషం ఉన్నవారికి వివాహం త్వరగా కాదు. అంతేకాకుండా వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అందువలన జాతకంలో శుక్రగ్రహ దోషం ఉన్నవారు కస్తూరిని పూజించి పూజగదిలో ఉంచుకొని నిత్యం పూజించడం ద్వారా జాతకంలో శుక్రగ్రహ దోషం తగ్గి వైవాహిక జీవితం సుఖవంతమవుతుంది. కస్తూరిని ఎర్రటి జాకెట్ ముక్కలో ఉంచి బీర్వాలో కానీ పూజా మందిరంలో కానీ ఉంచడం ద్వారా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఏవైనా ముఖ్యమైన ప్రయాణాలు చేసేటప్పుడు కస్తూరిని వెంట తీసుకుని వెళ్ళడం ద్వారా సమయం వృధా కాకుండా వెళ్ళిన పని సజావుగా పూర్తవుతుంది. శుక్రగ్రహ దోష నివారణ కొరకు బొబ్బర్లతో వడలను చేసి ప్రసాదంగా పంచాలి. పేదల వివాహంలో వస్త్రాలను పంచటం, అదేవిధంగా పేదవారి వివాహానికి ధనాన్ని ఖర్చు చేయాలి. అదేవిధంగా అన్న సమారాధన చేసేటప్పుడు నేతిని వడ్డించాలి. శుక్రగ్రహానికి ప్రతిరూపమైన సెమి చెట్టును శుక్రవారం నాడు పూజించాలి. అదేవిధంగా ఈరోజు తెల్లటి వస్త్రాలను ధరించి తల్లిని ఆరాధించాలి. బ్రాహ్మణులతో శుక్రగ్రహ దోష నివారణ పరిహారాలు చేయించుకోవాలి. బొబ్బర్లను దానంగా ఇవ్వడం ద్వారా శుక్రగ్రహం యొక్క ప్రభావం తగ్గి మంచి జరుగుతుంది. ఇవేమీ చేయలేము అనుకునేవారు శుక్రగ్రహ జపాన్ని ప్రతినిత్యం 11 సార్లు పారాయణ చేయటం ద్వారా దోష నివారణ జరుగుతుంది. శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. శుక్రవారం రోజున అమావాస్య తిథులలో లక్ష్మీ సమేత శ్రీనివాసుడిని పూజించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. శుక్రవారం అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కనకధార స్తోత్రం పఠించి ధ్యానించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. కాబట్టి వృషభ రాశి వారు జాతకంలోని దోషాలను పరిహారం చేసుకునేటప్పుడు కొబ్బరికాయ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో చూశారు కదండి, వృషభ రాశి వారు ఏ ఏ పరిహారాలు చేయటం ద్వారా ఏ విధమైన ఫలితాలను పొందుతారు అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.